ఢిల్లీలో కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో చేపట్టున్న ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన నిధుల కేటాయింపుపై కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. పలు ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల విడుదలకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఢిల్లీలో కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో చేపట్టనున్న ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన నిధుల కేటాయింపులపై కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. పలు ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల విడుదలకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరిగేటటువంటి సమావేశములో చాలా కీలకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మౌలిక వసతులు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నూతన ప్రాజెక్టులు, నూతన రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనేక కూడా కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం ఈ రోజు ప్రారంభమైంది. దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటటువంటి కేబినెట్. ఈ కేబినెట్ కి సంబంధించినటువంటి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు ఏదైతే మనకు కీలకంగా అటు సిజెపి పార్టీ మరొకసారి కూడా రెండవసారి ఇటు ఇండియా గేట్ నుంచి కూడా మార్చ్ నిర్వహిస్తాము అన్నటువంటిది కూడా ఒక కీలక ప్రకటన చేసిన తర్వాతనే ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరగబోయేటటువంటి అంటే సిజెపి విద్యార్థులను చేసేటటువంటి నిరసనలను ఏ విధంగా ముందుకు గతంలో జరిగినటువంటి వైఫల్యాలు అనుకోవచ్చు వాటిని సరిదిద్దుకునే విధంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసినటువంటిది ఒకవైపు. మరొక వైపు ఈరోజు కేంద్ర కేబినెట్ సంబంధించినటువంటిది రైతులకు సంబంధించినటువంటిది అంశాలతో పాటు సిజెపికి సంబంధించినటువంటి కీలకంగా ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు అన్నటువంటి వాదనలు ఒకవైపు వినిపిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై కూడా కీలకంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. మరొకటి చక్కెరకు సంబంధించినటువంటి కూడా దాదాపు 40 రోజుల నుంచి కూడా ధరలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రానున్న ఇందులో అనేక ధరలకు సంబంధించినటువంటి కూడా ఖచ్చితంగా ఈ కేబినెట్ సమావేశంలో కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా గత 4 రోజుల నుంచి కూడా ధర పెరుగుదల దాదాపు 40% పైగా రెట్లు ఒకవైపు పెరిగినటువంటిది. మరొక వైపు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు దాదాపు గత కొన్ని రోజులు కూడా కేబినెట్ అన్నటువంటి ఒకవైపు జాతీయ కార్యవర్గం మొత్తం కంప్లీట్ అయినటువంటిది సందర్భం ఒకటి. మరొక వైపు గవర్నర్స్ కి సంబంధించింది కూడా వార్తలు కూడా వినపడుతుంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండబోతుంది అన్నటువంటి వార్తలు కూడా ఒకవైపు వినిపిస్తున్నటువంటి సందర్భంలో కేబినెట్ సమావేశం కూడా చాలా కీలకంగా కూడా ఈ రోజు జరగబోయేటటువంటి సమావేశంలో కూడా ఈ అంశాలపై కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ప్రస్తుతానికి దాదాపు ఒకటి సిజెపి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా, తర్వాత ఇటు చక్కెర ధరలు ఆకాశంగా అంటుతున్నటువంటి తరుణంలో కూడా దీనిపై కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, దాదాపు పండుగ సీజన్ కి దృష్టిలో పెట్టుకునే దీనికి సంబంధించినటువంటి కీలకంగా కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంది. మరి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చించేటటువంటి కీలకంగా కేంద్ర కేబినెట్ సమావేశం ఉండబోతుంది అన్నది మాత్రం సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.